మాటలను నమ్మి గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయ వెళ్ళనే. ఆత్మను పంపి తన శక్తితో నింపి తనకు సాక్షులుగా మనల చేసనే. పురుమల్లే ప్రకటించేసే ప్రభుని మహిమేటో చూపించేసే. వెలుగల్లే వ్యాపించేసే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామంలో మీకు అందరికీ ఈ యొక్క పునరుద్ధానపు దినపు శుభాకాంక్షలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఈరోజు మన ధ్యానాంశము దేవుని మందిరములోని మేలు. మూల వాక్యము కీర్తన గ్రంథము 65వ కీర్తన 4వ వచనం. మీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందిదము. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా నా ప్రభా, ఈ యొక్క అంశమును మేము ధ్యానిస్తుండగా నీ కృప మాకు దయచేయండి. అయా కావలసినటువంటి ఆత్మ బలమును, శరీర బలము దయచేయండి. అలాగే వినగలిగేటువంటి చెవి, గ్రహించుకునేటువంటి మనసు మాకందరికి దయచేయమని కోరుకుంటూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, ఇక్కడ దావీదు మహారాజు దేవుని మందిరాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, ఆయన దేవుని మందిరాన్ని, ఆలయాన్ని కట్టాలని ఆశపడ్డాడు. అయితే దేవుడు అవకాశం ఆయనకు ఇవ్వాల. తర్వాత ఆయన కుమారుని యొక్క తరంలో అది నెరవేరింది. అయితే దావీదు దేవుని మందిరం పట్ల గల ఆయనకున్నటువంటి ఆసక్తి గల కారణాలు, ఆయన దేవుని మందిరంలోని యొక్క ఆశీర్వాదాలను, మేలులను ఆయన రుచి చూచి తెలుసుకున్నాడు. అందును బట్టి ఆయన దేవుని యొక్క మందిరం పట్ల అంత ఆసక్తి, ప్రేమ కలిగి ఉంటూ ఉన్నాడు. అందును బట్టి ఆయన అనేక కీర్తనలో దేవుని మందిరం పట్ల ఆయనకున్నటువంటి అభిలాష కానివ్వండి, ఆయనకున్నటువంటి ప్రేమ కానివ్వండి, ఇవన్నీ అనేక రీతిలుగా ఆయన వ్యక్తపరుస్తూ ఉంటూ ఉన్నాడు. ఇక్కడ మనము చదవబట్టి వాక్య భాగంలో చూసినట్లయితే 4వ వచనములో అంటున్నాడు, నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందిదము. మనము ఈ వచనాన్ని ధ్యానం చేస్తాము. ఈరోజు మనము దేవుని యొక్క మందిరములోని మేలులు గురించి మనం ధ్యానం చేస్తాము. చూడండి పిల్లరా, ఆయన పై వచనంలో ఒక మాట అన్నాడు, నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నిజంగా దేవుని యొక్క మందిరములో నివసించడానికి దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. అలా ఏర్పాటు చేయబడినటువంటి వారు ఎంతగానో ధన్యులు. ఆయన చేత పిలువబడిన వారికని అపోస్తులంటే పౌలు గారు చక్కగా చెప్తాడు. కాబట్టి ఎవరైతే దేవుని చేత ఏర్పాటు చేయబడి ఆయన మందిరములో నివసించడానికి యోగ్యులుగా దేవుడు చేసుకుంటాడో అట్టివారు ఎంతగానో ధన్యులు. వారిలో దావీదు కూడా ఒకరుగా ఉంటూ ఉన్నాడు. చూడండి పిల్లరా, దావీదుకు దేవుని మందిరంలో ఉండేటువంటి ఆ ధన్యతను ఆయన 84వ కీర్తనలో అంటున్నాడు. 84వ కీర్తన 4వ వచనంలో గమనిస్తే, నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించారు. నీ మందిరములో అనగా దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు. ఎందుకు ధన్యులు? వారు నిత్యము ఆయన్ను స్తుతిస్తూ ఉంటారు.
పరలోకములో దేవదూతలు ఏ విధంగా అయితే నిత్యము దేవునికి మహిమ మహిమ అంటూ ఆయనను పొగుడుతూ స్తుతిస్తూ ఆరాధిస్తుంటారో ఆ ప్రకారంగానే దేవుని మందిరములో స్తుతి ఆరాధన చేసేటువంటి వారు ఎంతగానో ధన్యులు అనేటువంటి విషయాన్ని ఇక్కడ దావీదు తెలియజేస్తూ ఉంటున్నాడు. అలాగే అదే 84వ కీర్తనలోనే 10వ వచనంలో కూడా ఇంకొక మాట అంటున్నాడు, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అంటాడు. నిజమే, దేవుని యొక్క ఆవరణంలో ఒక్క దినము గడపడం అనేటువంటిది 1000 దినముల కంటే కూడా శ్రేష్టము. చూడండి పిల్లరా, మనము వారంకి ఒకసారి దేవునికి మనం సమర్పించుకోవడం అది ఎంతగానో మనకు ధన్యకరమ. ఎందుకంటే అది ఒక్క రోజు నువ్వు దేవుని మందిరంలో గడుపుతున్నావంటే 1000 దినముల కంటే కూడా అది శ్రేష్టమైనది, విలువైనది అని ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని మందిరంలో నివసించడం అనేటువంటిది ఒక ధన్యతగా మనము భావించాలి. ఆ యొక్క మందిరంలో మనం ఉండడానికి దేవుడు మనం ఏర్పాటు చేయబడడం అనేటువంటిది అది మనకు ఒక ధన్యతని మనము ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు దేవుని మందిరంలో మనం ఆసక్తిగా ఆ మందిరానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని మీకు నేను తెలియజేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనము దేవుని మందిరంలో ఉండేటువంటి మేళ్ళు ఏంటో మనము క్లుప్తంగా 3 విషయాలు ధ్యానం చేద్దాము. మొదటిగా దేవుని మందిరంలో సంతోషం ఉంటుంది. దేవుని మందిరముకి మనం వెళ్ళేటప్పుడు గమనించండి, ఎంతో నిరాశతో నిస్పృహతోనూ కష్టంగాను బాధతోనూ ఎన్నో రకాల సమస్యలతో మనం మందిరానికి వెళ్తూ ఉంటాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ 1-2 గంటల సేపు దేవుని మందిరంలో గడిపిన తర్వాత మనకి కలిగే సంతోషము అంతా ఇంత కాదు, అది ఎంతో గొప్ప సంతోషం అక్కడ మనకు లభిస్తుంది. ఆయన మందిరములో పూర్ణ సంతోషము, సమాధానము, శాంతి మనకు అక్కడ లభిస్తుంది. చూడండి, దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ సంతోషాన్ని గురించి దావీదు మహారాజు అనేక రీతిలుగా చెప్తున్నాడు. 84వ కీర్తనలోనే 2వ వచనంలో అంటాడు, యెహోవా మందిరావరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. ఇక్కడ దేవుని మందిర ఆవరణములు చూడవలనని దావీదు ప్రాణము ఎంతగా ఆశపడుతున్నదో ఆయన ఇక్కడ వర్ణిస్తా ఉన్నాడు. ఇక్కడ అంటాడు, నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. నిజంగా దేవుని మందిర ఆవరణాలు చూడటానికే అటువంటి ఆనందం కలుగుతుంటే ఇక్కడ ఆ మందిరములో నివసించడం అనేటువంటిది ఎటువంటి సంతోషాన్ని ఇస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. పరిపూర్ణమైనటువంటి సంతోషము, సమాధానము నీకు అక్కడ లభిస్తూ ఉంటుంది. గమనించండి పిల్లరా, ఇంకా మనము 42వ కీర్తనలో 1-2 వచనాల్లో గమనించినట్లయితే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. ఇక్కడ దుప్పి ఏ రకంగా నీళ్ల కోసం, నీటి వాగుల కోసం, సరస్సుల కోసం ఆశపడి పరిగెత్తుకొని వెళుతుందో ఆ విధంగానే నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నదని ఇక్కడ భక్తులు తెలియజేస్తున్నాడు. చూడండి, 2వ వచనంలో నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొరుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొరుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. చూసారా, దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, దేవుని సన్నిధిలో నేనెప్పుడు కనబడేదను. ఇది నిజంగా అక్కడ సంతోషం అనేటువంటిది కానీ లేకపోతే ఈ విధమైనటువంటి మాటలు రావు. అక్కడ పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని దావీదు మహారాజు అక్కడ అనుభవించడాన్ని బట్టి, అలాగే అక్కడ కోరహ కుమారులు ఈ కీర్తన రాస్తూ వాళ్ళు ఎప్పుడు నిత్యము స్థితిలో, వారు దైవ ధ్యాన స్థితిలో ఉంటారు. వారు రాస్తున్న కీర్తనది వారికి ఎప్పుడు ఆ యొక్క
దేవుని మందిరంలో వాళ్ళు పాటలు పాడేటువంటి వారు. కాబట్టి వారి యొక్క దేవుని స్తుతించి ఆరాధించడంలో ఉన్నటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఈ మాటలు రాస్తూ ఉన్నారు. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడాలి అనేటువంటి ఆశ అనేటువంటిది, తృష్ణ అనేటువంటిది మనకు ఉండాలని ఇక్కడ కోరహ కుమారులు తెలియజేస్తా ఉన్నారు. చూడండి పిల్లరా, అలాగే 95వ కీర్తనలో మనకి చక్కగా మనం ప్రతి ఆదివారము ఇది దైవజనులు చదివిపిస్తుంటారు. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయడము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదము అంటారు. కృతజ్ఞతాస్తులతో ఆయన సన్నిధికి వచ్చదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయదము. ఇదెంతో ఆనందముగా సంతోషంతో దేవుని మందిరానికి రావాలని పిలుపు ఇస్తూ రాస్తున్నటువంటి కీర్తన. కాబట్టి పిల్లరా, దేవుని యొక్క మందిరములో ఉండేటువంటి మేళ్లలో మొదటిది సంతోషము. కాబట్టి మనము దేవుని మందిరములో ఉన్నట్టు ఆ సంతోషాన్ని అనుభవించాలంటే తప్పకుండా మన ప్రజెన్స్ అనేటువంటిది అక్కడ ఉన్నప్పుడు ఆ సంతోషాన్ని మనము అనుభవించగలమని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ ప్రకారంగానే దేవుని మందిరములో పొందేటువంటి మేలుల్లో రెండవది నెమ్మది. దేవుని సన్నిధిలో నిండైనటువంటి నెమ్మది కలుగుతుంది. గమనించండి పిల్లరా, నీకు ఇంకెక్కడ కూడా నెమ్మది అనేటువంటి దొరకదు. ఈ లోకంలో మనము ఎక్కడైనా సరే మనకి నెమ్మది అనగా విశ్రాంతి, సమాధానం కలుగుతుందంటే నీకు ఎక్కడ కూడా కలగదు. అందుకే ఇక్కడ అంటాడు కదా, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటారు కదా మత్తయి సువార్తలో. కాబట్టి ఆయన దగ్గరకు మనం వెళ్ళినప్పుడు, ఆయన సన్నిధిలో మనం వెళ్ళినప్పుడు మన ప్రయాస అంతా కూడా తీరిపోతుంది. నీకు అక్కడ ఏం దొరుకుతుంది? విశ్రాంతి దొరుకుతుంది, సమాధానం, నెమ్మది దొరుకుతుంది. ఇక్కడ నెమ్మది అనగా విశ్రాంతి దొరుకుతుంది. కాబట్టి నెమ్మది అనేటువంటిది కీర్తనకారుడు 84వ కీర్తనలో 3వ వచనంలో చెప్తూ, సైన్యములకు అధిపతి యెహోవా, నా దేవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం యొద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను, పిల్లల పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికను. చూడండి, పిచ్చుకలకు అది నివాస స్థలం అనగా ఎంతో నెమ్మదైనటువంటి స్థలం అని ఇక్కడ వర్ణిస్తూ చెప్తున్నాడు. అలాగే వాన కోవిళ్ళు అక్కడ పిల్లల పెట్టుటకు గూటి స్థలం, నెమ్మది కదా. గూడు అంటే ఇప్పుడు మనకు ఒక ఇల్లు ఉందనుకోండి, అది మనకి ఏం కలిగజేస్తుంది? నెమ్మది కలుగజేస్తుంది. ఎందుకు మనం ఇల్లు కట్టుకుంటాము? నెమ్మదిగా జీవించడానికి, నివసించడానికి. ఎవరైనా సరే ఒక నివాసము, ఒక గూడు అనేటువంటి ఏర్పాటు చేసుకుంటారు. అలాగే దేవుని నివాసములు ఎంత రమ్యములు అంటాడు కదా, పై వచ్చిన 84వ కీర్తన, ఎంత రమ్యములు అని అంటాడు ఆయన. కాబట్టి ఆయన నివాసములు ఎంతో రమ్యమైనవి. ఇక్కడ పిల్లలు పిచ్చుకలకు నివాస స్థలము దొరుకుతుంది, పిచ్చుకలకు అవి నివాస స్థలము దొరుకుతుంది. పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము అక్కడ దొరుకుతా ఉంది. కాబట్టి పిల్లల నెమ్మది కలుగజేస్తుంది సమస్త ప్రాణులకు. ఆ మందిరము నెమ్మదిని కలిగిస్తా ఉంది. అలాగే 122వ కీర్తనలో 22వ కీర్తన 7వ వచనంలో, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. అవును, దేవుని ప్రాకారముల్లో మనకు, దేవుని మందిర ఆవరణములలో నెమ్మది అనేటువంటిది కలుగునుగాక అని ఇక్కడ భక్తులు సెలవిస్తున్నారు. పైన వచనంలో మనకి 22వ అధ్యాయంలో 1వ వచనంలో ప్రారంభంలో అంటాడు, యెహోవా మందిరములకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుతుంది. ఎందుకు సంతోషించాడంట? ఇక్కడ సంతోషం కనిపిస్తుంది, అలాగే నెమ్మది కూడా కలుగునుగాక. అక్కడ ఏముంటుంది? నెమ్మది కలుగును. మనకు సంతోషంతో పాటు నెమ్మది అనేటువంటిది ఆయన మందిరములో లభించేటువంటి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి మేలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దావీదు
దేవుని సన్నిధిలో ఆయన నాట్యమాడాడు. ఇక్కడ దేవుని సన్నిధి అంటే ఇక్కడ చూడండి, మనము 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనిస్తే, దావీదు తన కుమారుడు చనిపోయిన సందర్భంలో దావీదు చేసినట్టు గొప్ప కార్యాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనం మనము చదువుకున్నాం. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకుని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములకు ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేసెను. గమనించండి పిల్లరా, ఇక్కడ దావీదు తన యొక్క కుమారుడైనటువంటి, తను ఎంతగానో ప్రేమించినటువంటి కుమారుడు మరణమైనప్పుడు అంతకు ముందు ఆయన ఎంతగానో ప్రలాపిస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు. నేల మీద పడి ఆయన ఆహారము మాని ఆయన కోసం ప్రార్థన చేశాడు. అయితే ఎప్పుడైతే తన కుమారుడు చనిపోయాడని తెలిసిన తర్వాత వెంటనే ఆయన నేల నుంచి లేచి స్నానము చేసి తైలము పూడ్చుకొని వేరు వస్త్రములు ధరించి ఆయన నేరుగా యెహోవా మందిరమునకు ప్రవేశించి మొక్కి తిరిగి మళ్ళీ ఆయన ఇంటికి వచ్చి భోజనము వడ్డించమని పని వాళ్ళతో అడిగినట్టు తెలుసు. ఇక్కడ ఎవరైనా ఈ పని చేయగలరా? ఇక్కడ ఆయన దేవుని యొక్క సన్నిధిలో నెమ్మది పొందుకుంటున్నాడు. ఇక్కడ తనకు కలిగినటువంటి ఆ బాధ, ఆ వేదన, ఆ స్థితిలో ఆయనకి నెమ్మది అనేటువంటిది ఎక్కడ దొరుకుతుందని ఆయన ఆలోచించాడంటే ఒక్క దేవుని మందిరములోనే తనకు నెమ్మది దొరుకుతుందని ఆయన ఆలోచించి ఆయన తన కుమారుడు చనిపోయిన వెంటనే ఆ విషయం తెలుసుకొని ఆయన నేల నుంచి లేచి స్నానం చేసి దేవుని మందిరానికి వెళ్లి అక్కడ యెహోవాకు మొక్కినట్టుగా మనము గమనిస్తున్నాము. చూడండి పిల్లరా, ఈ లోకంలో ఎక్కడ మనకు స్నేహితుల దగ్గర గాని, బంధువుల దగ్గర గాని, లేకపోతే ఆటపాటల్లో గాని ఎక్కడ కూడా మనకి దుఃఖం వచ్చినప్పుడు నెమ్మది కలగదు. కేవలము నువ్వు నెమ్మది పొందేది, ఆదరణ పొందుకునేది దేవుని సన్నిధిలోనే. కాబట్టి దేవుని సన్నిధిలో మనకు నెమ్మది కలుగుతుంది. ఆయన దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏమని ప్రార్థన చేశాడు? చక్కగట్టి ప్రార్థన చేశాడు. 51వ కీర్తన అంతా మనం చదువుకుంటే ఆయన చేసిన ప్రార్థన దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. దేవా, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకము అంటాడు. చూసారా ఎంతగా ఆయన పశ్చాత్తాపంతో తను చేసినటువంటి పాపానికి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో వేడుకొని అక్కడ ఆయన తన పాపాలకు క్షమాపణ పొందుకున్న తర్వాత అప్పుడు ఆయనకి నెమ్మది కలిగింది. ఆ నెమ్మది పొందుకున్న తర్వాత ఆయన ఎంతో సంతోషంతో ఆ మందిరంలోంచి తిరిగి ఇంటికి వచ్చి తన పనివారితో అంటున్నాడు, ఇప్పుడు నాకు భోజనము పెట్టండి అన్నాడు. నిజంగా పిల్లరా, మనము దేవుని మందిరానికి వెళ్ళి మన బాధంతా, మన వేదనంతా ఆ మందిరంలో తెలియజేసుకొని ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడి ప్రభువుకు మొక్కి ఆయనకు నీ యొక్క వేదనంతా కూడా తెలియజేసుకుంటావో, నీ పాపాలకు క్షమాపణ పొందుకుంటావో, అప్పుడు నీకు సంతోషం కలుగుతుంది, నెమ్మది కలుగుతుందని నేను మీకు తెలియజేస్తున్నాను. మూడవదిగా దేవుని సన్నిధిలో మనకు కలిగేటువంటి మేళ్లలో భద్రత. ఇది చాలా ముఖ్యమైనది. భద్రత, ఈ లోకంలో మనకు భద్రత అనేటువంటిది చాలా అవసరముత. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి సమస్యలు, భయంకరమైనటువంటి ఘోరాలు ఉన్నటువంటి ప్రమాదాలు కలుగుతున్నటువంటి ఈ రోజుల్లో మనకు ఎక్కడా నెమ్మది లేదు, ఎక్కడా సంతోషం లేదు, ఎక్కడా భద్రత లేదు. దేవుని సన్నిధి ఒక్కటే నీకు భద్రతనిస్తుందని దేవుని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. చూడండి 91వ కీర్తనలో 91వ కీర్తన అంతా కూడా మనం చక్కగా చదువుకుంటే అక్కడ మొదట్లోనే అంటాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున అనగా
మహోన్నతుడైనటువంటి దేవుని చాటున ఎవరైతే నివసిస్తూ ఉంటారో వాడు సర్వశక్తుడైనటువంటి దేవుని యొక్క నీడలో విశ్రమించేవాడు. సర్వశక్తుడైనటువంటి దేవుని నీడలో నువ్వు విశ్రమిస్తూ ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు, ఆయన సన్నిధి ద్వారా నీకు మేలు కలుగుతుంది. ఆయన సన్నిధి ద్వారా నీకు మేలు కలుగుతుంది. చూడండి పిల్లారా, 9వ వచనంలో యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకున్నావు. నివాస స్థలం అంటే నువ్వు నివసించే స్థలం. నువ్వు నివసించే స్థలము దేవుని నివాస స్థలమే. దేవుడు ఎక్కడ నివసిస్తాడు? ఆయన ఈ లోకంలో ఆయన మన మధ్య ఆయన నివసించాడు. ఆయన ప్రత్యేకముగా ఆయన యొక్క సన్నిధి ఎక్కడైతే ఆయన పరిశుద్ధత ఉంటుందో, ఎక్కడైతే ఆయన యొక్క మాటలు ఉంటాయో, ఎక్కడైతే ఆయన స్మరణ ఉంటుందో అదే ఆయన సన్నిధి. కాబట్టి అదే ఆయన నివాస స్థలము. అందుకే అంటాడు కదా, ఎక్కడ 2-3 కూడి నా నామం పేరట కూడా అక్కడ నేను ఉంటాను. అంతేగాని మనం కట్టుకున్నటువంటి 4 గోడల మధ్య ఆయన ఉంటాడని కాదు. అదే ఆయన సన్నిధి కాదు. ఆయన సన్నిధి ఎక్కడ ప్రతిష్ఠించబడితే అదే దేవుని సన్నిధి, అదే ఆయన నివాస స్థలము. కాబట్టి ఆయన నివాస స్థలంలో నువ్వు గాని నివసిస్తూ ఉన్నప్పుడు, కింద వచనాల్లో 10వ వచనము గమనిస్తే, ఏ అపాయమేమీ నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. కాబట్టి ఇక్కడ మనకు రక్షణ, ఆయన సన్నిధిలో సంపూర్ణమైనటువంటి రక్షణ అనేది దేవుడు మనకిస్తాడు. అలాగే దావీదు 18వ కీర్తనలో చెప్తాడు. కీర్తన గ్రంథము 18వ కీర్తనలో దావీదు అంటున్నాడు, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము అంటాడు. ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యం అవుతాయి? రక్షణకు సాదృశ్యమే. ఇవన్నీ కూడా ఎక్కడ నీకు లభిస్తాయి? ఎవరైతే దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉంటారో వారికి ఇటువంటి రక్షణ అంతా కూడా లభిస్తుంది. అదే కీర్తనలో 6వ వచనంలో మనం గమనిస్తే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. చూడండి పిల్లగా, ఎప్పుడైతే నువ్వు నీ యొక్క నివాస స్థలము ఆయన సన్నిధి అవుతుందో, నీ శ్రమలో ఉన్నప్పుడు నీ బాధ అంతా కూడా, నీ వేదన అంతా కూడా దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టుకున్నప్పుడు తప్పకుండా ఆయన నీ ప్రార్థన తన ఆలయంలో ఆయన ఆలకిస్తాడు. నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఉన్నటువంటి స్థలంలో ఉంచి నీ ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆలయంలో నుండి నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీకు సహాయము చేస్తాడు, నీకు భద్రతనిస్తాడు. దావీదు ఎన్నో రకాల యుద్ధాలు చేశాడు. ఆయన ఒక రాజు, ఆయన చేయనటువంటి యుద్ధాలు లేవు. అనేక మంది శత్రు రాజులతో ఆయన పోరాడాడు. అప్పుడంతా కూడా దేవుడు ఆయనకు తోడుగాను రక్షణగాను ఉన్నాడంటే, ఆయన దేవుని యొక్క సన్నిధిలో నుంచి, దేవుని మందిరములో నుంచి పొందుకున్నటువంటి మేలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక పిల్లరా, ముగించుకుందాము. మనకు నిజమైనటువంటి సంతోషము, సమాధానము, నెమ్మది, భద్రత అనేటువంటి కేవలము దేవుని సన్నిధి నుంచి మాత్రమే లభిస్తాయని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆయన ఆ యొక్క 84వ కీర్తన 10వ వచనంలో చివర ఒక మాట అంటాడు, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము యొద్ద ఉండుట నాకు ఇష్టం. నిజంగా ఎంత చక్కటి మాట ఇక్కడ చెప్తున్నాడు. భక్తిహీనుల గుడారములలో, నాడు మనము భక్తిహీనుల గుడారంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాం. మనము అనేక ప్రాంతాల్లో మనము భక్తిహీనులతో కలిసి మనము నివసించట కంటే కూడా దేవుని మందిరము యొక్క ద్వారము యొద్ద, ఆ గడప యొద్ద కనిపెట్టుకొని ఉండుట నాకు ఇష్టమని
భక్తుడు సెలవిస్తున్నాడు పిల్లగా. కాబట్టి ఆ ప్రకారంగా మనము చేయగలుగుట అది మనకెంతో ధన్యతని మీకు తెలియజేస్తూ, దేవుని మందిరములో ఉన్నటువంటి మేలుల చేత మనము తృప్తిపరచబడతాము. ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమిస్తావో ఆ రకంగా మనం ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు ఆయన మేలు నీకు అనుగ్రహిస్తాడు. సంతోషాన్ని, నెమ్మదిని, భద్రత మీకు అనుగ్రహిస్తాడని మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడి యొక్క వాక్యం దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, శాంతి ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరి మీద ఉండునుగాక. ఆమేన్.